హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు మంచి స్మోకీ డిజైన్ హ్యాండ్స్ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ రివర్స్లో వేసుకొని దానికి మిడిల్లో ఒక లైన్ వేసుకున్నాను. 1 ఇంచ్ లైన్స్ ఉండేలాగా 3 లైన్స్ గీసుకుంటున్నాను. ఆ 3 లైన్స్కి స్మోకీ డిజైన్ అంటే ఎప్పుడు 1 ఇంచ్లో క్రాస్ లైన్స్ వేసుకుంటే స్మోకీ డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఆ స్మోకీ డిజైన్కి అడ్డంగా కూడా ఒక 1 ఇంచ్కి అన్ని లైన్స్ గీసేస్తున్నాను. క్లియర్గా గమనించండి. ఆ లైన్స్కి టోటల్ అప్ టు హ్యాండ్, ఫుల్ హ్యాండ్ కావాలన్నారు. ఫుల్ హ్యాండ్ కోసం తీసుకొని నేను ఆ స్మోకీ డిజైన్ చేస్తున్నాను. అందులో 1 ఇంచ్కి టోటల్ అన్ని బాక్సెస్గా వేసుకున్నాను. చూడండి, స్మోకీ డిజైన్ అంటే ఏ టైప్ డిజైన్ తీసుకోవాలన్నా మనకంతా 1 ఇంచ్ గ్యాప్ ఉంటే స్మోకీ డిజైన్ అనేది బాగా వస్తుంది. అందులో ఫస్ట్ క్రాస్ తీసుకుంటున్నాను. ఆ క్రాస్కి ఇంకో బాక్స్లో దానికి ఆపోజిట్లో ఇంకో క్రాస్ తీస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక బాక్స్ వచ్చేసి క్రాస్, అలానే ఆపోజిట్ క్రాస్ రావాలా. ఒకటి క్రాస్ అంటే ఇంకోటి దానికి ఆపోజిట్లో ఒక క్రాస్ రావాలి. అలా మొత్తం హ్యాండ్ మొత్తం ఆ క్రాసులు చేసేస్తున్నాను. చూడండి ఏది ఎలా ఆపోజిట్ గీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఆపోజిట్ ఉంటే తర్వాత ఇంకోటి ఆపోజిట్. క్లియర్గా గమనించి స్మోకీ డిజైన్ చేసుకోండి. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి హ్యాండ్స్ ఎలా వచ్చింది, ఈ హ్యాండ్ ఇలాగా క్రాస్గా అనిపించేలాగా లోపలికి వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. పైన ఫ్రిల్లింగ్ ఉంటుంది. దాన్ని స్మోకీ డిజైన్ అంటారు. మనము సూది దారంతోనే పని, మనకి స్టిచ్చింగ్తో మిషన్తో పని లేదు దీనికి. ఫస్ట్ ఒక డాట్ వేసుకొని ఈ పాయింట్ క్రాస్ ఉన్నదాన్ని మడిచి గట్టిగా ముడి వేసుకోండి. తర్వాత ఇంకో సైడ్ ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ అలానే రెండింటిని క్రాసింగ్ మనకి ఎలా తీసుకున్నామో అలానే ముడి వేసుకోండి. క్లాత్ లోపలికి అనేసుకొని ముడి వేసుకున్నారంటే స్మోకీ డిజైన్ అనేది బాగా వస్తుంది. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించుకోండి. క్లియర్గా చూపిస్తున్నాను కదా. అది డాట్స్ ముడులు వేసుకుంటూ క్రాస్ ఎలా గీసుకున్నామో అలానే ముడి రావాలి. అప్పుడే మనకు ఆ స్మోకీ డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఫుల్ హ్యాండ్కే చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. టోటల్ అయిపోయాక మనకి స్మోకీ డిజైన్, అలానే స్మోకీ డిజైన్ అయిపోయాక ఫ్రిల్లింగ్ కూడా తీసుకోవాలి. ఫ్రిల్లింగ్ కూడా చూడండి, మనకు అది మడత ఎక్కడ వస్తుందో అలాగే యాజ్ ఇట్ ఈస్ పట్టుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాము అంటే చూసేదానికి అందంగా ఉంటుంది. అలానే వేసుకోవాలి కూడా. మనం ఈ డిజైన్కి వచ్చేసి స్టిచ్చింగ్ వేసుకుంటేనే మనకు ఆ మడత అనేది క్లియర్గా కనిపిస్తుంది. హ్యాండ్ కూడా కూర్చుంటుంది. నెక్స్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. హ్యాండ్స్ ఫ్రిల్లింగ్, ఆ మడత ఎలా వస్తుందో చూసుకొని 1 ఇంచ్ కంపల్సరీ మడత పడుతుంది. 1 ఇంచ్ మనం ఎలా బాక్సెస్ వేసుకొని దాన్ని స్టిచ్చింగ్ వేసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్ 1 ఇంచ్కి మనకి మడత పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, మొత్తం హ్యాండ్స్ అంతా కూడా అలా ఫ్రిల్లింగ్ పెట్టేసుకోవాలి. ఎక్కడ 1 ఇంచ్ వస్తుందో అక్కడల్లా కూడా హ్యాండ్ ఫ్రిల్లింగ్ పెట్టేసుకొని అలా చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎంత బాగుందో స్మోకీ డిజైన్లో హ్యాండ్. చాలా బాగుంది కదా. ఒకసారి వేసుకున్నాక కూడా మీకు నేను చూపిస్తున్నాను. చూడండి హ్యాండ్ డిజైన్ ఎలా ఉంది అని చెప్పి. చూడండి, క్లియర్గా గమనించుకోండి. ఆ డిజైన్ లెపర్డ్ డిజైన్ మీద నాకు లెపర్డ్ మచ్చల్లానే ఉంది కదా బ్లౌజ్ మొత్తం కూడా. ఆ లెపర్డ్ మచ్చల మీద నాకు మీకు చూపించడానికి డిజైన్ అంత బాగా అనిపించట్లేదు వేసుకున్నాక, కానీ ఒక సైడ్ బాగా కనిపిస్తుంది. చూసారా అసలు ఎంత బాగుంది హ్యాండ్. బ్యాక్ నెక్ అలా పెట్టేశాను, బ్యాక్ టై లాగా. నెక్స్ట్ ఫ్రంట్ కూడా మనకి బ్యాక్ సైడ్కి నాట్స్ వేసుకునేలాగా డిజైన్ వస్తుంది కదా, అది చేశాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా ఛానల్ని.